ఎలగంటి కిట్టి ఛానల్ ఈరోజు స్పైసీ చికెన్ చేస్తున్నాను. చికెన్ను ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాంట్లో చికెన్ తగినంతగా సాల్ట్ వేసుకొని, ఒక నిమ్మకాయ ఒక స్పూన్ వేసుకొని, కారం పొడి ఒక స్పూను, మిరియాల పొడి స్పూన్నర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిసిపోయింది. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. గుడ్లు తీసుకొని 2 గుడ్లు, ఆ గుడ్డులో వైట్ పెప్పరు సాల్ట్ వేసుకొని బాగా చిలుకొట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లవర్, 2 స్పూన్లు మైదా పిండి, బ్లాక్ పెప్పరు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. స్టఫింగ్ చేసి పెట్టుకున్నాను. ఇది దాన్ని ఇట్లా గుడ్డులో వేసుకొని పిండిలో ఇలా కోటింగ్ ఇవ్వాలన్నమాట. బాగా 2 సార్లు ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా ఇదలగొట్టి ఇలా ఆయిల్ వేయాలన్నమాట. అన్నీ వేస్తాం చూడండి. వాటిని బాగా కాల్చాలి, బాగా ఎరగా. ఇదిగోండి, ఇలా కాల్చుకోవాలా. 2 సార్లు కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ నూనెలో వేసి కొద్దిసేపు నాకు తీసేయాలి. అట్లా అన్నీ చేసినాక మళ్ళీ 2వ సారి కాల్చుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆనియను, వెల్లుల్లి సన్నగా తరుక్కునేటి, పచ్చిమిరపకాయలు తరుక్కునేటి వేసుకోవాలి. ఇప్పుడు ఏగినాయి. ఇప్పుడు అన్నీ సాసులు వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి ఇది అనమాట. ఎండుమిర్చి వేడి నీళ్ళ 2 గంటల్లో నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది ఆ పేస్ట్ను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇది స్మెల్ వచ్చేంత వరకు, అంటే ఏగాలన్నమాట, స్మెల్ పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో సోయా సాసు, రెడ్ చిల్లీ, టమాటో కెచప్ వేసుకోవాలి. ఇందులో సోయా సాసు, రెడ్ చిల్లీ, టమాటో కెచప్ వేసినాను. కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఇదిగోండి, బాగా ఏగింది, అంటే ఆయిల్ వదిలింది కాబట్టి బాగా ఏగినట్టు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని అవి కొంచెం ఉడికినాక చికెన్ వేసుకోవాలి. చేసినాం కదా. ఇది కానీ చికెన్ వేసుకున్నాను. ఇలా కలబెట్టుకోవాలి. కొత్తిమీర, సన్నగా తరుగున కొత్తిమీర వేసుకోవాలి. అంతే, స్పైసీ చికెన్ రెడీ. Thank you guys. Subscribe to our channel. Bye bye.